అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో. మన శాంసన్ అనే పాస్టర్ ఏదో సైన్స్ గురించి చెప్తున్నాడు. దాన్ని విని మన తమ్ముడు గాబ్రియలా ఆహా ఓహో మా పాస్టరు జ్ఞాని సైంటిస్ట్ అని చెప్తున్నాడు. భూగర్భ శాస్త్రవేత్త అంట ఈయన. సో ఈయన ఏం చెప్తున్నాడో విందాము. వీడు క్రైస్తవుల్ని ఎలా గొర్రెలుగా మారుస్తారు, మమ్మల్ని కూడా గొర్రెలు అనుకున్నారు వాళ్ళు, కానీ కాదు అనమాట. జనాల్ని గొర్రెల్ని ఎలాగే యామారుస్తున్నాడు ఈ పాస్టర్ అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో ప్రేక్షకులు, దయచేసి ఈ వీడియో జాగ్రత్తగా వినండి. నేను అడిగే ప్రశ్నలకి మన శాంసన్ గారు లేదా గాబ్రియలా గారు సమాధానం చెప్తారో లేదో చూద్దాం. సో ప్రేక్షకులు, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ప్రేక్షకులు, చూద్దామా మన శాంసన్ పాస్టర్ ఏమన్నాడు. వచ్చే ఇప్పుడు బైబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనసిస్ రాసుకోండి కావాలంటే. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 11 to 13 అండ్ 14 to 19 ఏముందంటే, దేవుడు క్రియేట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ థర్డ్ డే రోజు క్రియేట్ చేశాడంట. వెజిటేబుల్స్ ఓకే, ప్లాంట్ కింగ్డమ్ అంటారు దాన్ని, వెజిటేబుల్ కింగ్డమ్. అండ్ 4th డే సన్ క్రియేట్ చేశాడంట. రైట్, ఇప్పుడు వితౌట్ సన్ ప్లాంట్స్ ఎట్లా బతుకుతాయి? బకర కోసామా, బక్రీ చేసామా, 4ంటికి లేచామా, నమాజ్కి వెళ్ళామా అన్నట్టు ఉండాలి తప్ప బైబిల్ గురించి మనకు ఎందుకు భయ్యా చెప్పు. చక్కగా ఖురాన్ ఉంది కదా, అది బోధించుకుంటే అయిపోతుంది కదా, మనకు బైబిల్ గురించి అవసరం అంటావా? సర్లే, నీకు చెప్పాలని రాసి పెట్టుంది, ఏం చేద్దాం చెప్దాం. మన భయ్యాకు పెద్ద బాధ వచ్చిందంటే, ఆ బాధ ఏంటంటే బైబిల్లో ద బుక్ ఆఫ్ జెనసిస్ లో అంట ప్లాంట్స్ మీన్స్ వెజిటేబుల్స్ ప్లాంట్ కింగ్డమ్ అనేది 3rd డేన దేవుడు చేశాడని బైబిల్ చెప్తుంది కదా. 4th డేనేమో సూర్యుడు వచ్చాడని బైబిల్ చెప్తుంది కదా. ప్లాంట్లు బతకాలేమో సూర్యుడు ఉండాలి కదా. మరి సూర్యుడు 4వ రోజు వస్తే, మరి సూర్యుడు రాక మునిపే ప్లాంట్లు ఎలా బతికేసే 3వ రోజున? సూర్యుడు లేకపోతే ప్లాంట్లు బతకవు. వితౌట్ సన్ లైట్ ప్లాంట్లు బతకవు కదా. మరి వితౌట్ సన్ లైట్ 3rd డే అంటే మరి ప్లాంట్లు ఎలా ఉన్నాయి అనేది మన మన భయ్యాకు వచ్చిన పెద్ద బాధ అన్నమాట. ప్రేక్షకులు విన్నారు కదా, మన ఒక ముస్లిం సోదరుడు ఏమన్నాడంటే, బైబిల్లో జెనసిస్ అంటే ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించను, తర్వాత 3వ రోజుకి వెజిటేబుల్ ప్లాంట్స్ ని సృష్టించడానికి రాశారు. ఆ అబ్బాయి ఏమడుతున్నాడు, సూర్యుడు లేకుండా ప్లాంట్స్ ఎలా బ్రతికాయి అని అడుగుతున్నాడు. సో మన భయ్య ఏం చెప్తున్నాడు, ఆయనది బాధ అంట. ఈయన ఇప్పుడు సమాధానం చెప్తాడు. సో ఈ సమాధానం ఎలా ఉంటుందో జాగ్రత్తగా వినండి. తర్వాత నేను అడిగే క్వశ్చన్కి మన భయ్యతో ఆన్సర్ ఉంది లేదు, మన ముస్లిం సోదరుడు అడిగిన ప్రశ్నలకి బాధకి ఈ భయ్య సమాధానం చెప్తున్నాడు. సో ఆ సమాధానం ఎంతవరకు కరెక్ట్ ఉంది మీరే ఆలోచించండి. మరి నేను అడిగే ప్రశ్నలకి ఈ భయ్యతో సమాధానం ఉందా, మన గాబ్రియలాతో ఉందా చూద్దాము. చెప్పు భయ్య, చెప్పు. ఇప్పుడు ఈ బాధను తీర్చేద్దాం. భయ్యా, నీకు ఇటు బైబిల్ తెలీదు, అటు బోటనీ తెలీదా? ఈ బైబిల్ బోటనీ రెండింటి కలిపి చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా. విషయం ఏంటంటే భయ్యా, నువ్వేమన్నా వితౌట్ సన్ లైట్ ప్లాంట్లు ఎలా బతుకుతాయి కదా అన్నావు కదా. ఒకటి జాగ్రత్తగా నువ్వు అర్థమవుతాం, వితౌట్ సన్ లైట్ కూడా ప్లాంట్లు బతుకుతాయి. ఎలాగంటావా? ప్లాంట్లు బతకాలంటే దానికి ఏం ఉండాలి చెప్పు. ప్లాంట్ అనేది బతకాలి అని అంటే దానికి ఫోటోసింథసిస్ జరగాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు కదా. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటంటే సూర్యుడి ద్వారా కాంతిని సేకరించి మొక్క ఎలా బ్రతికిద్ది అనేటువంటి విధానం కదా. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క బతికిద్ది. ఈ ఫోటోసింథసిస్ గనక అది చేసుకోగలిగిన ఎడల అది ఏ కండిషన్ లో ఉన్న మొక్క బతకగలిగింది. ఫోటోసింథసిస్ జరగాలంటే ఏం కావాలి? సింపుల్ గా మీకు 2 విషయాలు చెప్తా. ఫోటోసింథసిస్ జరగాలంటే సరైన తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి దానికి అక్కరైనటువంటి కలర్ లైట్స్ దానికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి మనకి ఎన్నో కలర్స్ ఈ రోజు వస్తున్నాయి. ఇండిగో అంటారా, వైలెట్ అంటారా, రెడ్ అంటారా, గ్రీన్ అంటారా, బ్లూ అంటారా, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. కంటికి కనిపించని కలర్స్ కూడా చాలా ఉన్నాయి సూర్య రశ్మిలో. దానికి కావాల్సింది మరి ముఖ్యంగా 2 కలర్లు, ఒకటి బ్లూ అండ్ 2 రెడ్. ఈ బ్లూ రంగు కలిగినటువంటి కాంతి 400 నుండి 500 వేవ్ లెంత్ లో, మరి ముఖ్యంగా నానోమీటర్స్ అనొచ్చు అనమాట వీటిని, 400 నుండి 500 నానోమీటర్స్ కలిగినటువంటి ఈ బ్లూ లైట్ ఈ తరంగ దైర్ఘ్యంలో గనక మనం మొక్కకు అందించగలిగితే
అది బ్రహ్మాండంగా బతికేసిద్ది. సో విన్నారు కదా ప్రేక్షకులు, భయ్య ఏమంటున్నాడు, పాస్టరు గొర్రెల్ని ఎలా గొర్రెలు చేస్తున్నాడు. సూర్యరశ్మి సూర్య తరంగాలు లేకపోయినా ప్లాంట్ బ్రతుకుతుంది. అది ఎలాగంటే 2 కలర్స్ కావాలంట ప్లాంట్స్కి, భయ్య చెప్తున్నాడు. సో ఆ ప్లాంట్కి లైట్ ఇచ్చంటే, కలర్ లైట్ ఇచ్చంటే అది బ్రతికిపోతామంట. ఈ భయ్యకి అర్థం కానిది ఏంటంటే, భయ్య శాంసన్ పాస్టర్, నేను ఆది కాండంలో ఏముంది, 3వ రోజుకి మొక్కలు మలిపించాడు అని దేవుడా. ఆ అబ్బాయి ఏమడిగాడు, సూర్యరశ్మి 4వ రోజు సృష్టించాడు కదా సూర్యుని, సూర్యరశ్మి లేకుండా ఎలా బ్రతుకుతాయి ప్లాంట్స్ అంటే అడిగితే నీవేం చెప్తున్నావు సమాధానం, లైట్ ఇచ్చంటే బ్రతుకుతున్నావు అని చెప్తున్నావు. పాస్టర్ మేము గొర్రెలా కనిపిస్తున్నాము నీకు. పాస్టర్ కలర్ ఇవ్వాలంటే కలర్ ఉండాలి, అవునా? కలర్ ఇవ్వాలంటే కలర్ ఉండాలి కదా ప్రేక్షకులు. కలర్ ఎక్కడ? 2వది. అప్పుడు కలర్ ఇవ్వడానికి మనిషి లేడు కదా, ఇంకా మనిషిని ఇంకా సృష్టించలేదు కదా మీ దేవుడు. ఎలా ఇస్తావు కలర్, దాని కలరు కదా ప్రేక్షకులు. సో ఇది నా ప్రశ్న శాంసన్ పాస్టర్, గాబ్రియల్ పాస్టర్. సో చెప్పంటే సమాధానం చెప్పండి. సరే ముందేమంటాడు మన భయ్య విందాం. ఓకేనా? ఇక రెడ్ లైట్ ఉంది చూసారా, 600 నుంచి 700 నానోమీటర్స్ కలిగినటువంటి వేవ్ లెంత్ లైట్ ని కనుక మనం ఇవ్వగలిగితే మొక్కకి, అది బ్రహ్మాండంగా ఆకుల్ని చక్కగా పెంపొందించుకోగలిగితే, ఫ్రూట్స్ చక్కగా తయారు చేసుకోగలిగితే, బతకగలిగితే. ఇక అరే భయ్యా పాస్టర్ శాంసన్, మేము అదే అడుగుతున్నాం స్వామి. రెడ్ కలర్ అంటున్నావు, 500 నుంచి 600 నానో కిరణాలు ఇచ్చాపంటే బ్రతుకుతామని చెప్తున్నావు. అప్పట్లో కలర్లు లేవు కదా, ఇంకా సూర్యుడు పుడితేనే కదా కలర్స్ వచ్చేవి. 2వది, అప్పుడు కలర్స్ కూడా లేవు కదా, అక్కడ కలర్స్ ఎక్కడ ఉంది అక్కడ. పోనీ కలర్స్ ఉన్నవి, దానికి ఇవ్వాలి ప్లాంట్కి ఆ కలర్ని లైట్ ఇవ్వాలి, అవునా? ఆ కలర్ లైట్ ఇవ్వడానికి లైట్ లేదు ఆ టైంలో. లైట్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇక్కడ లైట్ లేదు ఆ టైంలో, మనిషి కూడా లేడు కదా. అది కదా మా ప్రశ్న. నీవు ఏదో చెప్తుంటే మీ గొర్రెల్ని గొర్రె చేయొచ్చు కానీ పాస్టరు, మా సనాతన ధర్మంలో ఉన్న హిందూ జ్ఞానాన్ని కాదు. చెప్పు శాంసన్ పాస్టర్, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు చెప్తావా, నీ శిష్యుడు గాబ్రియల్ గారు చెప్తారా, తమ్ముడు చెప్తాడా? నెక్స్ట్ మీ వీడియో పంపించడం నాకు చాలా బాగైంది. సో నెక్స్ట్ మీ వీడియోలకి నా ప్రతి ఒక్క వీడియోకి కౌంటర్ ఉంటుంది, నా ప్రశ్నలు ఉంటాయి. మళ్ళీ నిజంగా నువ్వు జ్ఞాని అయితే, ఇప్పుడు అడిగాను కదా 3వ రోజుకి ప్లాంట్ని సృష్టించాడని చెప్పావు, అవునా? బాగుంది. దానికి కలర్స్ 500 నుంచి 600 నానోగ్రామ్ ఇచ్చంటే బ్రతికేస్తుంది, పొక్క లైట్ ఇచ్చంటే బ్రతుకుతుంది అన్నావు, బాగుంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అప్పట్లో 3వ రోజుకి ప్లాంట్ని సృష్టించినాడు, కలర్స్ లేవు, లైట్ లేదు, మనిషి కూడా లేదు కదా దానికి కలర్స్ ఇవ్వడానికి. మనిషి కావాలి కదా దానికి కలర్స్ ఇవ్వాలంటే, లైట్ ఇవ్వాలంటే మనిషి కావాలి కదా. ఏం కబిలే తమ్ముడు, ఈ చిన్న లాజిక్ బయట మర్చిపోయి తమ్ముడు. అంతేలే, గొర్రెలు కదా. మన శాంసన్ పాస్టర్ గారు అయ్యగారు ఏం బాగా మాట్లాడు, ఏం బాగా సమాధానం ఇచ్చారనుకుంటారు, కానీ ఆ గొర్రెల బుర్రలకి బుర్ర ఉండదు కదా. అవురా భయ్, నీవు చెప్పేది బాగా ఉంది. 3వ రోజు ప్లాంట్ చూసినాడు, కలర్స్ లేవు, లైట్ లేదు. లైట్ కలర్స్ తర్వాత 500 నుంచి 600 నానోగ్రామ్ కొలత చేసే మనిషి కూడా లేడు కదా ప్రేక్షకులు. ఏం గొర్రెలు. సో శాంసన్ గారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా వీడియో చూపించి నాకు ప్రశ్నలు అడుగుతాను. సో మళ్ళీ మీకు నిజంగా సమాధానం చెప్పే ధైర్యం ఉంటే నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది, ఫోన్ చేసి నాకు సమాధానం చెప్పొచ్చు, ఓకేనా? సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన ఛానల్ని ఇప్పటివరకు లైక్ చేసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ప్రేక్షకులు, ఈ క్రైస్తవ గొర్రెల్ని మళ్ళీ మనుషులను చేద్దాం మనము. ఈ పాస్టర్లు అనే దేశద్రోహిలు అమాయకులైన హిందువుల్ని మతం మార్చి వాళ్ళతో దశంభాగం డబ్బులు లాగి తమ జీవనోపాధి గడుపుతున్నారు. సో మన దేశ హిందువుల్ని మతం మార్చి మన హిందూ ధర్మానికి, వాడు అప్పటి వరకు పాటిస్తున్న హిందూ ధర్మానికి వాడిని శత్రువుగా మారుస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళ మతం. సో మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బు దోచేసి వాళ్ళ దేశానికి వాడినే శత్రువుగా మారుస్తారు ఈ బ్రిటిష్ ఏజెంట్లు అయినటువంటి పాస్టర్ లుచ్చానాగాళ్ళు, ఓకేనా? సో ప్రేక్షకులు, నెక్స్ట్ వీడియోలో మళ్ళా భయ్య గారు అర్థం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.